నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. బస్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ లాంఛనంగా ప్రారంభించిన సత్యానందరావు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన పేతకంశెట్టి గణబాబు. పిఠాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధానం, రోగులు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన హరీందర్ ప్రసాద్. అనకాపల్లిలో అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యుడు. భీమునిగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పీలాతో కలిసి ఆవిష్కరించిన సీఎం రమేష్. కొత్తపేట బస్టాండ్ సెంటర్ సమీపంలో గ్రామీణ పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 62 అన్న క్యాంటీన్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్తపేటలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావడం విశేషంగా నిలిచింది. అన్న క్యాంటీన్ ప్రారంభం రోజున ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వహణకు ఆ రోజు అయ్యే ఖర్చు సుమారు 14,000 విరాళంగా అందజేశారు. ఈ చర్చకు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న భావనతో కనీస అవసరాలైన తిండి, బట్ట, నివాసం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలు కొనసాగిస్తూ పార్టీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. రోజువారీ కూలీలు, కార్మికులు మరియు బలహీన వర్గాల ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అభివృద్ధి చేసిన వార్డులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థాపనే పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయల చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్లతో ఆనాడు నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపుని నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకే భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం.
త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్నా క్యాంటీన్లు మరి ఈనాడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టెడు అన్నం పెట్టే ప్రజలు ఈనాడు ఏ ప్రభుత్వం వల్ల పట్టెడు అన్నం ఏ ప్రభుత్వం ప్రజలకు పెడతా ఉంది, లేదా విధ్వంసం అరాచకం ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు విధ్వంసం సృష్టించారు, అన్నం పెట్టే పార్టీ కావాలా విధ్వంసం సృష్టించే పార్టీలు కావాలనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవటం. చాలా గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. రావులపాలెం మంచి సెంటర్లో హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ కార్యాలయాలు నడుమ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా బాగుంది. ఇది చాలామంది పేద ప్రజానికాల యొక్క ఆకలిని తీర్చుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మొదటి విడతగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ముందు అందివ్వడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు ఎవరైనా స్పాన్సర్ చేద్దాం అనుకున్న వారు కూడా వారి యొక్క శుభ కార్యక్రమాలకో, పుట్టినరోజుకో, పెళ్లి రోజులకో, ఇతర కార్యక్రమాలకో వారు కూడా స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పేద ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపు కొట్టారు. అందుకే ఫలితం అనుభవించారు. ఈనాడు మరలా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి అన్నార్థులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా వారు ఒక చక్కటి భోజనం వారు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించబోతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే వినాదంతో 1982లోని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేద ప్రజలకి కూడు గుడ్డ నీడ అందించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలు ఒక సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందులోనే మన పేద ప్రజలకి భోజనం అనేది కల్పించారు. అన్నా క్యాంటీన్లు పెట్టి ఇప్పటికే రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. ఈరోజు 62 కేంద్రాలు ప్రారంభించిపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్తపేటలో కూడా ప్రారంభించున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు ఈ అన్నా క్యాంటీన్లు తీసేసి ప్రజలకి ఫుడ్ లేకుండా చేశారు. అది చాలా దారుణం. ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీయే పేద ప్రజలు కూడా అండగా ఉండి వాళ్ళకి సంక్షేమం కానీ అన్నీ కూడా చూస్తారని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్రం అంతాని. ఇంకా ఈ మొత్తం ఇప్పటికీ 269 కదండి 269 కేంద్రాలు మనం ఈరోజు మన రాష్ట్రంలో అన్నా కేంద్రం ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇంకా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అన్నా కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలుర బాలికోన్నత పాఠశాలల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. బుధవారం ఎమ్మెల్యే పి గణబాబు, జెడ్సీ హేమావతి జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. 10 ఆపైన చదువుకున్న నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 50 కంపెనీలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించి అక్కడే నియామక పత్రాలు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు చాముండేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు కండక్ట్ చేయాలని, యువతకు ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే మన నియోజకవర్గం విశాఖ పశ్చిమలో 3 మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది.
మొట్టమొదటిది గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో మెగా క్యాంప్ చేయటం, సుమారు 3,000 మంది అభ్యర్థులు అక్కడ అర్జీ పెట్టుకోవటం కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం అనేది జరిగింది. సుమారు 60 కంపెనీస్ ఆ రోజు రావడం జరిగింది. రెండో క్యాంప్ కూడా ఐటీఐ జంక్షన్ కాగితపేడి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. అక్కడ కూడా సుమారు 700 మంది రావటం జరిగింది. అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్కాపురం మరిడిమామ కళ్యాణ మండపంలో థర్డ్ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా 1,500 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అంటే సుమారు టోటల్గా కూడా 4,500 మంది అటెండ్ అయితే ఇప్పటికీ మన నియోజకవర్గంలో 1,600 మందికి ఉద్యోగాలు కలగడం జరిగింది. మరో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఈరోజు ఫ్లయర్ రిలీజ్ చేయడం జరిగింది. గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో గతంలో ఉన్నటువంటి వేదిక పైన సుమారు 50 కంపెనీలు పైగా ఈ జాబ్ మేళాలో రాబోతా ఉన్నాయి. విశాఖపట్నం ఇప్పటికే ఒక ప్రపంచ పటంలోనే అటు ఐటీ రంగంలో కానీ, అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉండేటువంటి డేటా సెంటర్స్ విషయంలో కానీ, ఇతరత్ర ఇండస్ట్రియల్ ఒక కారిడార్గా ఇప్పటికే ఆర్సిఎల్ఆర్ మెటల్ లాంటి పెద్ద కంపెనీస్ స్టీల్ ఇండస్ట్రీలో ఉండేటువంటి దిగ్గజాలన్నీ కూడా విశాఖ వస్తున్నటువంటి తరుణంలో విశాఖ వేదికగా అయ్యే ఈ జాబ్ మేళాస్ భవిష్యత్తు యువతకి ఒక చక్కటి డెస్టినేషన్గా వైజాగ్ కావడానికి దోహదపడుతుంది. అందుకని విశాఖ కేంద్రంగా చేసేటువంటి ఈ జాబ్ మేళాస్ తప్పనిసరిగా మన యువతకి ఉపాధి కలిగించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా నియోజకవర్గంలో మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 24 ఏప్రిల్ 24 గోపాలపట్నం జడ్పీ హై స్కూల్ వేదికగా జరిగే జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ క్యూఆర్ కోడ్లో అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా యువతకి నేను అప్పీల్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిఠాపురం రోడ్డు భవనాల అతిథి గృహాన్ని సందర్శించి అందులోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ దర్శించుకున్నారు. పాతగయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ని ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ప్రసాదాలు, అమ్మవార్ల చిత్రపటాలు వారికి అందజేశారు. అనంతరం పిఠాపురంలోని సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి వివరణ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఓపీ సేవలు, మందులు ఇచ్చే గదుల విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రి ద్వారా అందుకున్న వైద్య సేవల వివరాలు ఆరా తీశారు. వైద్యాధికారులతో మాట్లాడి ఆసుపత్రుల సిబ్బంది సంఖ్య, ఇన్ పేషెంట్ సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ వద్ద ఎక్కువ రద్దీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నేడు పిఠాపురంలోని సిహెచ్సి 7 కాలువలు హ్యాబిటేషన్లోని అంగన్వాడీ, ప్రైమరీ పాఠశాల సచివాలయాలు పరిశీలించడం జరిగిందన్నారు. ఈ పరిశీలనల కార్యక్రమంలో ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జి కాంటూ, పిఠాపురం కమిషనర్ కనకారావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మరియు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోజు పర్యటనలో భాగంగా పిఠాపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసినటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రెసెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం 7 కాలువ హ్యాబిటేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకు చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకు బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. దెన్ సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా శానిటేషన్, లైటింగ్, అదేవిధంగా మంచినీటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు
పూర్తి స్థాయిలో అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అది ఆంధ్ర సంఘం జైభీం యూత్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో జీవీఎంసీ 83వ వార్డు భీమునిగుమ్మం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలా గోవింద్ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించి 1956 డిసెంబర్ 6న మరణించారని, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యటనలో భాగంగా రైల్లో ప్రయాణించి అనకాపల్లిలో భీమునిగుమ్మంలో గడ్డపై అడుగుపెట్టిన నాటి నుండి డాక్టర్ ఆది ఆంధ్ర సంఘం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రత్యేక రథంపై ఏర్పాటు చేశారు. సీఎం రమేష్ చేతుల మీదుగా జెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు రంభా రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సలహాదారులు మైలపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరర్ పందిరి దయ్యాలరాజ్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు, సహాయ కార్యదర్శి కూరాకుల దేవిప్రసాద్, వెంకట బాలసుబ్రహ్మణ్యం, సమన్వయ కార్యదర్శి కటారి మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శివరాజ్, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్తూరి కిషోర్ బాబుతో మా జిల్లా వాణి ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ డ్రంక్ అండ్ డ్రైవ్ పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఐ కొత్తూరి కిషోర్ బాబు సమాధానమిస్తూ జిల్లా సిపి రాజశేఖర్ బాబు వారి ఆదేశాల మేరకు జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ వారి పర్యవేక్షణలో మైలవరం ఎస్పీ ప్రసాదరావు వారి ఆధ్వర్యంలో నేను మైలవరం సీఐగా 2026 మార్చి 9న ఛార్జీ తీసుకున్నానని, అప్పటి నుండి మా సిబ్బందితో కలిసి నా పరిధిలో ఉన్న మైలవరం, రెడ్డిగూడెం, జీ కొండూరు మండలాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ సమయాల్లో యాదృచ్ఛికంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక నిఘాలు వేస్తూ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తున్నామని, ప్రతిరోజు 7 కేసులు నమోదవుతున్నాయని, మాక్సిమం అరికట్టగలిగామని అన్నారు. తెలిసి త్రాగి వాహనం నడపడం వల్ల తనతో పాటు అమాయకులు ప్రాణాలు కూడా బలి అవుతాయని, కనుక అది వైలేషన్ కన్నా నేరమన్నారు. ఎవరైనా త్రాగి వాహనం నడిపితే సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్ ఉండదని, భారీ జరిమానా లేక జైలుకే అని అన్నారు. త్రాగి వాహనం నడపడం క్షమించరాని నేరం కనుక కఠిన చర్యలు తప్పవని హితవు పలికారు. ఈరోజు ఎక్కడ చూసినా త్రాగుబోతుల నయం. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా మందు అప్పు చేసి కొనుక్కొచ్చుకొని తాగి తన్నలాడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మైలవరం సిఐ గారు అయినటువంటి కొత్తూరు కిషోర్ బాబు గారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, అలానే ఎటువంటి నివారణోపాయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. నమస్తే సిఐ గారు. సార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పై మీ ముందస్తు జాగ్రత్త చర్యలేండి? అందరికీ నమస్కారం. డ్రంక్ అండ్ డ్రైవ్ జిల్లావాణి ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ఒక రకమైన సొసైటీలో చూసుకున్నట్టయితే కనుక అదొక పెను సవాలుగా మారిందని చెప్పాలి. ఎందుకు అనంటే రోడ్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే రోడ్స్ అన్ని కూడా చాలా సోఫిస్టికేటెడ్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. నేషనల్ హైవేస్ అన్ని కూడా మంచి స్పీడ్ని మనం పికప్ చేయడానికి మంచి అనుకూలంగా అన్ని తయారు చేస్తూ ఉన్నారు. వాహనాలు కూడా హై స్పీడ్ ఇంజిన్స్ వస్తూ ఉన్నాయి. సో వాహనాల డెన్సిటీ పెరుగుతూ ఉంది, వాల్యూమ్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రమాదాలు జరగకుండా చూడడంలో పోలీసు వారు, మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ సిఎస్పి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి వారి ఆధ్వర్యంలో ఈ ప్రమాదాలు తగ్గించడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్గా కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తాగి వాహనం నడిపితే జైలుకే అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. తాగి ఎవరైతే మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతూ ఉన్నారో వాళ్ళని జైలుకి పంపిస్తూ ఉన్నాము, లేదా భారీ జరిమానా కూడా వాళ్ళకి విధించి శిక్షలు వేయించడం జరుగుతూ ఉంది. సో ఈ మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. ప్రతిరోజు 3 మండలాల్లోనూ, అంటే మైలవరం సర్కిల్లో మైలవరం పోలీస్ స్టేషన్, జీకొండూరు పోలీస్ స్టేషన్, ఈ రెండు కూడా 27 కిలోమీటర్ల నేషనల్ హైవే అనేది మనకి టచ్ అవుతుంది. కట్టుబడిపాలెం నుంచి
మనం బార్వా టోల్ ప్లాజా వరకు చూసుకున్నట్టయితే కనుక. అలాగే రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కూడా ఇంపార్టెంట్ రోడ్స్ ఉన్నాయి. అది ఎన్హెచ్ లేకపోయినప్పటికీ కూడా ఈ 3 మండలాల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అయితే మేము చాలా స్ట్రింజెంట్గా వెళ్తూ ఉన్నాము. డే అండ్ నైట్ కూడా మేము చాలా ప్లేసెస్ మార్చి కూడా పెడతా ఉన్నాం. సో అంటే సార్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చర్యలు అంటే మనకి బ్రీత్ అనలైజర్స్ మనకి ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. వాటి ద్వారా మనం పరీక్ష చేస్తూ ఉంటాము. ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్ అనేది ముఖ్యంగా మనకి 100 ml ఆఫ్ బ్లడ్లో 30 mg ఆఫ్ ఆల్కహాల్ అనేది డిటెక్ట్ అయితే కనుక దాన్ని మనం పర్సంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. 30 mg దాటి ఎవరైతే ఆ టెస్ట్లో మనకి పాజిటివ్ వస్తుందో వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయడానికి అనర్హులుగా చట్టం అనేది నిర్ణయించడం జరిగింది. ఇది డైలీ స్పెషల్ డ్రైవ్స్ ఏం చేస్తున్నారు సార్? ఎవ్రీ డే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. మూడు మండలాల్లో మేము కానీ నా పైన ఏసీపీ మైలవరం వారు ప్రతిరోజు మానిటర్ చేస్తారు. డీసీపీ రూరల్ వారు ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎన్ని కేసులు పెట్టాము, ఎంతమందిని మనం చేసాము, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసామనేది కూడా ఆఫీసర్స్ ఇప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు 3 మండలాలు జరుగుతున్నారు కదా, మీకు ఏమైనా కేసులు డైలీ ఏమి వస్తాయి సార్ మీ పరిధిలో? డైలీ మా పరిధిలో మేము డే టైమ్ చేస్తూ ఉంటాము. కొన్ని టైమింగ్స్ కూడా చేంజ్ చేసి చేస్తూ ఉంటాము. అలాగే నైట్ లేట్ అవర్స్ ఈవినింగ్ వైపు చేస్తూ ఉంటాము. అలాగే ఓపెన్ గా బయట తిరిగి ర్యాండమ్ గా కూడా ప్లేసెస్ మార్చి కూడా పెడతా ఉంటాము. అలాగే లేట్ నైట్ లో లేట్ అవర్స్ లో కూడా హెవీ వెహికల్స్ వీటన్నిటిని కూడా పెడతా ఉంటాము. వీటన్నిటిలో డైలీ చూసుకున్నట్టయితే కనుక 4, 5, 6, 7 అలా ఆ కేసులు మనకి వస్తూ ఉంటాయి. సో మేమైతే 100% నేషనల్ హైవేతో పాటు ఇంపార్టెంట్ రోడ్స్ అన్నింటిలోనూ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మీరు ఇంతకు ముందు ట్రాఫిక్ లో పనిచేసి మంచి పేరుతో గడించారు విజయవాడ సత్యనాపల్లిలో. ఈ పరిస్థితుల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీకు దొరికిన వారికి ఏ రకమైనటువంటి కోర్సులు ఇస్తారు? దీంట్లో కౌన్సిలింగ్ అనేది ఉండదండి. దీంట్లో వేరే రోడ్ సేఫ్టీకి సంబంధించి ట్రిబుల్స్ ఎక్కడం కానీ, లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడం కానీ, లేకపోతే మైనర్ డ్రైవింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రాథమికంగా కౌన్సిలింగ్ వాళ్ళకి తెలియదు కాబట్టి చట్టం గురించి కూడా కొంత అవగాహన వచ్చే వరకు చాలా కాలం పాటు మేము అవేర్నెస్ అని క్రియేట్ చేస్తూ ఉన్నాము. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇది వైలేషన్ అనే కన్నా ఇది క్రైమ్ అని చెప్పాలి, నేరం అని చెప్పాలి. ఎందుకు అనంటే మనం చూసాం కర్నూలు బస్సు యాక్సిడెంట్ లో 17 కుటుంబాలు దే గాన్ అలైవ్ చనిపోయారు, బస్సులోనే సజీవదాత్మయ్యారు. అలా చాలా ఇన్సిడెంట్స్ చేసాం. ఇవన్నీ కూడా చూస్తే దాంట్లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ఒక బండి, ఒక వాహనదారుడు రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వదిలేయడం వల్ల జరిగిన ప్రమాదంలో 17 కుటుంబాలు రోడ్డు పడిపోయాయి. అలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. సో దీన్ని మనం నేరం కింద పరిగణించాలి తప్ప ఇది ఒక వైలేషన్ల కింద చూడకూడదు. మిగతా హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ, లేకపోతే కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా వైలేషన్స్ గా చూస్తాము. వాళ్ళు ఏదైనా నేరస్తులేం కాదు, వాళ్ళు జస్ట్ వైలేటర్స్. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వినని పక్షంలో వాళ్ళకి మనం ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం. బట్ వేరే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం తెలిసి ఆ విధంగా నడపడం వల్ల ప్రమాదం జరిగితే అతని ప్రాణంతో పాటు ఇతరుల అమాయకుల ప్రాణాలు కూడా బలవుతాయని తెలిసి ఆ పని చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ క్రైమ్. కంప్లీట్ గా మీరు కేసు అనేది నమోదు చేస్తారు, దాని డౌట్ లేదు. డెఫినెట్ గా కేసు అనేది ఇమీడియట్ గా దాంట్లో మిషన్ లో ఏదైతే చెక్ చేస్తామో అక్కడ మనకి ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోయి ఇదంతా కూడా వచ్చేస్తుంది. దాన్ని మనం కేసు బుక్ చేసి హానరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ త్రాగి వాహనం నడిపే వారికి మీరు ఇచ్చే సందేశం ఏం లేదు, వార్నింగ్ ఏనండి. ఎవరైనా సరే తాగి వాహనం నడపడానికి లేదు. మీరు తాగాలి అనుకుంటే ఇంటి దగ్గర మీ ఫ్యామిలీని కన్విన్స్ చేసుకుంటారో, లేదంటే ప్రైవేట్ ప్లేస్ లో ఎక్కడ రోడ్డు మీదకి రాని పరిస్థితుల్లో ఏదైనా ఉంటే కనుక మీరు కన్జ్యూమ్ చేయాలి తప్ప తాగిన తర్వాత బయటికి రావడం అనేది, రోడ్ల మీదకి రావడం, వాహనం నడపడం అనేది చేయరాదు. ఒకవేళ ఎక్కడి నుంచైనా మీరు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే కనుక ఓలా, ర్యాపిడో ఏదైనా ఉండి మీరు బుక్ చేసుకోవాలి, లేదంటే డ్రైవర్ నుండి పెట్టుకోవాలి తప్ప లేదు. అదే కుదరని పక్షంలో దయచేసి అక్కడ మీరు తీసుకున్న చోటే అదే ప్లేస్ లో మీరు రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి రావడం అనేది ఉత్తమం. ఎందుకనంటే అమాయకులు ఒక ఫ్యామిలీ బయలుదేరి ఏదో ఒక ఫంక్షన్ నుంచో లేకపోతే ఏదో ఒక దూర ప్రాంతం నుంచో బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ, అలాంటి వారికి ఇలాంటి తాగిన వాళ్ళు అడ్డం వచ్చి ఒక ప్రమాదం జరిగి ఆ ఫ్యామిలీ రోడ్డు పడిపోవడం, ఆ ఫ్యామిలీ బస్సులు కావడం అనేది అది క్షమించరాని నేరం. విన్నారు కదా, మరి మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి కిషోర్ బాబు కుత్తూరు గారి మాట ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఖచ్చితంగా సలహా సూచన కౌన్సిలింగ్ ఏముండదు, ఖచ్చితంగా హెచ్చరిక. అది ఎందుకు అంటే వారి వల్ల సమాజం పాడవుతుంది, వారి వల్ల ఎదుటివారు ఇబ్బంది పడతారు. కాబట్టి అది క్షమించడానికి నేరంగా భావించి ఇమీడియట్గా కేసు నమోదు చేస్తామని చెప్పేసి అంటున్నారు. టోటల్గా అలాంటి పనులు ఎవరు ఏం చేయకండి.
అవసరమైతే ఆ రోజు అక్కడ స్టే అయ్యి మరుసటి రోజు మీ ప్రయాణాన్ని సాగించండి, కానీ త్రాగి డ్రైవ్ చేయడం అనేది మంచిది కాదని తెలియజేస్తున్నారు. మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి కిషోర్ బాబు గారు కొత్తూరి. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి ఛానల్. సార్ నమస్తే. ప్రపంచానికి ఒకే ఒక గురువు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులని శ్రీ రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి దేవి పీఠం శ్రీ విద్యా పాదుకాంత దీక్షాపరులు దైవిజ్ఞ బ్రహ్మశ్రీ పెంట రామచంద్రశేఖర్ శర్మ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ పత్రికా సమావేశం నిర్వహించారు. శృంగేరి శ్రీ శారదాపీఠ పరిపాలిత అహం బ్రహ్మస్మి ఫౌండేషన్, చిన్ముద్ర వైదిక వేదాంత సాధన సేవా ట్రస్ట్, శ్రీ రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి దేవి పీఠం మరియు ఉపనిష్కనంద మందిరం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి మహోత్సవంల సందర్భంగా కరపత్రం ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీ శనివారం నుండి ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి స్తోత్ర పఠనం మరియు ప్రవచనములు నిర్వహించడం జరుగుతుందన్నారు. గుజరాతీపేట తోటపాలెం రోడ్డు జంక్షన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవచనం చేయటకు 25-26 తేదీల్లో ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ, 18-19 తేదీల్లో శతావధాని తాత సందీప్ శర్మ, 23వ తేదీ డాక్టర్ పేరి రవికుమార్ ప్రవచనకర్తలు వస్తారన్నారు. ప్రత్యేకంగా 24వ తేదీన సహస్ర గలార్చన, శివ పంచాక్షరి, నక్షత్రమాల, లక్ష్మీ నృసింహ కరవలంబనం, కళ్యాణం, దృష్టి స్తవం కార్యక్రమం కలదని నిర్వాహకులు 24వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పత్రికా ముఖంగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంట కార్తికేయ శర్మ, నిష్ఠుల నరసింహమూర్తి, పట్నాయక్, ఉమాశంకర్, రవి శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శంకరం లోకశంకరం. ఈ బ్రహ్మాండాన్ని, ఈ భూప్రపంచాన్ని శంకరుడుగా వచ్చి చిత్తరామరాయ పీఠాన్ని స్థాపించి 3 పర్యాయాలు భూప్రదక్షిణ చేసి అవైదికమైనటువంటి 74 మతాన్ని ఖండించి ఏకత్వ సాధనగా షణ్మత స్థాపనాచార్యుడిగా ఉండినటువంటి శంకరుల యొక్క జయంతి ఉత్సవాలు తేదీ 18/4/2026 నుంచి అలాగే 26/4/2026 వరకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఈ ప్రాంగణంలో సాయంత్రం ఉపా విశ్వనాథ శాస్త్రి గారు, అలాగే బ్రహ్మశ్రీ తాత సందీప్ శర్మ గారు, అలాగే పేరి రవికుమార్ గారు వీరు బయట నుంచి వస్తున్నారు. వీళ్ళ యొక్క ఉపన్యాసములు, అలాగే దీంట్లో సహస్ర కళార్చన అని 1000 మంది సువాసినులతో త్రివేణి గాత్ర స్తోత్రాలు ఏంటంటే శివానందన, శివ పంచాక్షర నక్షత్రమాల, కళ్యాణ వృష్టిస్తవం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఇది చిన్న పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిపి చేసేట్టుగా దీనికి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ, ఆస్తిక భక్తుజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని తెలుసుకొని అందరూ తరిస్తారని తెలియజేస్తూ, ప్రపంచంలో సంవత్సరంలో ఉండే ఏ పండుగైనా, ఏ కార్యమైనా, ఏ వ్రతమైనా చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, కానీ శంకర జయంతి ఒక్కటి చేస్తే చాలు, ఏ దేవత ఆరాధనైనా అందులోకి వస్తుంది అని తెలియజేస్తూ, దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తే ఉదయం నవచండీ యాగ సహిత శివ దేవి పంచాయతన యాగాన్ని స్థానిక గుజరాతీపేట ఆదిశంకరాచార్య రోడ్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి దేవి పీఠంలో 10 రోజులు వైదిక కార్యక్రమాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని వీరు మరికొందరికి తెలియజేసి ఈ కార్యక్రమం ద్వారా శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
ఈ కలియుగంలో శంకరులు తప్ప మరొక గురువు దిక్కులేరు. అందుచేత ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటే రామాయణంలో మాట చెప్తారు, బ్రహ్మగ్నేచ సురావేచ చోరే భగ్రం వ్రతేత నిష్కృతి నిహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అని. ఎవరికైనా సరే చేసినటువంటి కార్యాలకి, శంకరులు చేసినటువంటి కార్యానికి కృతజ్ఞులుగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు చేసినటువంటి వైభవాన్ని మనం అందరం స్వీకరించి ఆనందించి మరి కొంతమందికి చెప్పి ఈ కృతజ్ఞత దోషం లేకుండా, అంటే థ్యాంక్స్ చెప్పకపోతే ఇంగ్లీష్లో చెప్పాలంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోతే మాత్రం దానికి ప్రాయశ్చిత్తం లేదని సాక్షాత్తు రాముడే చెప్పాడు ఈ విషయాన్ని. చేత అందరం పాల్గొని ఈ వైభవాన్ని మరికొంతమందికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి, శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఆస్తిక భక్తులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందామని తెలియజేసుకుంటూ స్వస్తి. చేపల వేట నిషేధం. ప్రతి ఏడాది మాదిరిగానే నేటి అర్ధరాత్రి నుంచే చేపల వేట నిలిచిపోనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. వేటకు విరామంతో బుధవారం సాయంత్రానికి 100% మరబోట్లు తీరానికి చేరుకున్నాయి. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, సంతాన ఉత్పత్తికి వీలుగా ప్రభుత్వం వేటపై ఈ నిషేధాన్ని అనాదిగా అమలు చేయడం జరుగుతుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మోటారు లేని సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే తెప్పలు, పడవలు సముద్ర తీరం నుంచి 8 కిలోమీటర్లలోపు మాత్రమే చేపల వేటకు అనుమతి ఉంటుందని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి ప్రభుత్వం 20,000 రూపాయల మత్స్యకార భరోసా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 10,000 వరకు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని 20,000 చేయడం జరిగిందన్నారు. ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహారం అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని చక్రవర్తి తెలిపారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కృష్ణారావు. నేను డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో RT 88 ద్వారా ఈ నెల ఏప్రిల్ 15 నుండి అలాగే జూన్ 14 వరకు 61 రోజులు సముద్రంలో చేపల వేట అనేది నిషేధించడం జరిగింది. ఇలా చేపల వేట నిషేధించడానికి ముఖ్య కారణం ఏంటంటే, సముద్రంలో మెజారిటీ చేపలు, రొయ్యలు ఇప్పుడు గుడ్లు పెడతాయి. అవి గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చినప్పుడు గుడ్లు పెడితే నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అయ్యి మత్స్యకారులకి నిరంతరాయంగా ఈ మత్స్య సంపద దొరుకుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ అనేది ప్రభుత్వం పెట్టడం జరిగింది. అయితే ఈ బ్యాన్ పీరియడ్లో ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఉపాధి ఉండదు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి, వేట చేసేటటువంటి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు నగదు రూపంలో, DBT రూపంలో ఇవ్వడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి నెల 17వ తారీఖుని మేము మొత్తం జిల్లా అంతా కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. మత్స్యకారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మీ బోటు లైసెన్సు, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే మీ బోట్లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది వివరాలు ఇస్తూ, పనిచేసే వాళ్ళ యొక్క ఆధారు, రేషన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో కొంతమంది మత్స్యకారులు ఏంటంటే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఆపరేషన్లో లేకుండా ఇనాపరేటివ్గా ఉంచుతున్నారు. ఈ ఇనాపరేటివ్ అకౌంట్లోకి మనం ప్రభుత్వానికి పంపి ఆ యొక్క బ్యాన్ రిలీఫ్ అనేది మనం క్రెడిట్ చేద్దారన్నా క్రెడిట్ అవ్వలేని పరిస్థితి అనేది వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. కాబట్టి మరీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీ అకౌంట్ ఆపరేషన్ ఉందో లేదో అన్నది మత్స్యకారులు గమనించాలన్నది విజ్ఞప్తి. అలాగే మరి ఈ యొక్క బ్యాన్ పీరియడ్ కాలంలో ఎవరైనా ఈ యొక్క బ్యాన్ ఆర్డర్ను వైలేట్ చేస్తే వారి యొక్క బోట్ యొక్క లైసెన్స్, రిజిస్ట్రేషన్ అన్నది రద్దు చేయబడుతుంది. అలాగే వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనం రద్దు చేయడం జరుగుతుంది. అయితే మేము మరీ విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మనం లైసెన్స్ రద్దు చేస్తాం, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అన్నది కాకుండా మత్స్యకారులందరూ స్వచ్ఛందంగా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం మత్స్యకారు ఉపాధి కోసం ఉద్దేశించింది కాబట్టి మత్స్యకారులందరూ సహకరించి వేట నిషేధాన్ని స్వచ్ఛందంగా అమలు జరిగితే మనకి భవిష్యత్ తరాలకి ఇది యొక్క మత్స్య సంపద అనేది పెరిగి బాగుండడానికి అవకాశం ఉంది. అయితే మన జిల్లాలో 4,603 బోట్లు అనేవి ఉన్నాయి. ఇందులో 27,061 మంది మత్స్యకారులు అన్నవాళ్ళు ఈ సంవత్సరం ఎన్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనేది మేము అంచనా వేయడం జరిగింది. దీనికోసం మేము అన్ని ఏర్పాట్లు చేసాం. కాబట్టి మత్స్యకారులు సహకరించాలని, అలాగే మత్స్యకారు పెద్దలు కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ విడుదల ప్రక్రియలో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల ప్రాంగణాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్ శివాలయం ప్రాంతంలో గల శ్రీ నవోదయ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉత్తమ ఫలితాలు సాధించిన నవోదయ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున బాణసంచ కాల్పులు చేపట్టి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించింది. అనంతరం మీడియాతో విద్యాసంస్థ చైర్మన్ బిశెట్టి మురళీ ప్రసాద్ దంపతులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఫలితాలకు కారణంగా పేర్కొన్నారు. సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ కళాశాల ఉపాధ్యాయులు సహకారం, తల్లిదండ్రులు అందించిన ఉత్సాహంతోనే ఇంతటి విజయాన్ని సాధించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బిశెట్టి రాము, కరెస్పాండెంట్స్ బిశెట్టి భవానీ, బిశెట్టి విశ్వకీర్తి, ప్రిన్సిపల్ ఏవి అప్పారావు, జగదీష్, కళాశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో శ్రీ నవోదయ ఘన విజయం సాధించిందని చెప్పి మీ అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ యొక్క రిజల్ట్కి మాతో పాటు సహకరించినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా మాతో పాటు కోఆపరేట్ చేసిన ఫ్యాకల్టీ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు రిలీవ్ అయినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 470 మార్క్స్కి 461 మార్క్స్ తెచ్చుకొని షణ్ముఖన్ అబ్బాయి బేసికల్గా మన క్యాంపస్ ఫస్ట్ ఇయర్ నిలిచాడు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్ గాను 983 మార్క్స్తో తెచ్చుకొని దినేష్ సుధీర్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ నిలిచడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది. మాకు ఓవరాల్గా రిజల్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్లో 100%కి 98% అనేది మాకు పాస్ పర్సంటేజ్ వచ్చింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 99% అనేది పిల్లలు తెచ్చుకోవడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ విషయంలో మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, అదేవిధంగా మా తోటి ఫ్యాకల్టీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ హుండీల ద్వారా గడిచిన 21 రోజుల్లో 1,02,00,000 రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్యచక్రధర్రావు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి హుండీల లెక్కింపు ఈ రోజు నిర్వహించారు. గడిచిన 21 రోజులకు గాను 1,02,43,731 రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కరెన్సీ రూపేణ 96,43,314 రూపాయలు, చిల్లర రూపాయి 6,04,17 రూపాయలకు మొత్తం కలిపి 1,43,771 రూపాయలు వచ్చిందని, అలాగే బంగారం 26 గ్రాములు, వెండి 280 గ్రాములు, విదేశీ కరెన్సీ US డాలర్లు 2, UAE దినార్స్ 15, ఇంకా ఇతర దేశాల కరెన్సీ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, వ్రత పురోహితులు, శ్రీవారి సేవకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలో భూ అక్రమార్కుల చట్టాన్ని చుట్టుముట్టేస్తున్నారు. పేదల భూములపై కన్నేసిన బడాబాబులు, అధికారుల అండదండలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి కోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ భూదందా స్థానికంగా కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 202, 206/2 పరిధిలోని ప్రభుత్వ భూములను గతంలో నిరుపేదలకు డీ పట్టాలుగా కేటాయించారు. అయితే ఈ భూములను ఆక్రమించిన అక్రమార్కులు పక్కనే ఉన్న కొండను సైతం పిండి చేసి చదును చేసేశారు. వివాదాస్పదమైన ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని సాక్షాత్తు కోర్టు హెచ్చరికలు, బోర్డులు ఏర్పాటు చేసిన అక్రమార్కుల అహంకారం ముందు అవి వెలవెలబోతున్నాయి. కోర్టు ఆదేశాలను కాలరాస్తూ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న అడ్డుకునే నాదుడే కరువయ్యారు. అధికారులు నోటీసుల పేరుతో కాలయాపన, ఈ అక్రమ నిర్మాణాలపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా మేము నోటీసులు ఇచ్చామంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తున్నారు. ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఓసీ లేకుండానే ఇంత భారీ నిర్మాణాలు ఎలా సాగిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి సూరంపాలెం భూదందాపై సమగ్ర విచారణ జరిపి
చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ఇన్ఛార్జ్ గా ఈవోగా నల్ల సూర్య చక్రధర్రావు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన ఇన్ఛార్జ్ ఆలయ కార్యనిర్వహణాధికారిగా నల్లెం సూర్య చక్రధర్రావు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనంకి వెళ్లారు. అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించడంతో అక్కడ ఉన్న డీసీ మరియు ఏసీ మరియు ఏఈఓలను పర్యవేక్షణాధికారులు సీనియర్ అసిస్టెంట్లు పరిచయం చేసుకుని సంభాషించారు. అనంతరం హుండీల లెక్కింపులో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డీసీ మరియు ఏసీలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు ఎన్నికి 11 గంటలకి అంత 11 యువ నాయకుడు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను కేంద్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సత్కరించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా భారీ ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏమన్నారు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం. తప్పని ప్రతి పార్టీ కోరుకుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ ఈ రోజున రాజోలులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల వారు ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజన ఏర్పాట్లు చక్కగా చేయబడుతున్నాయని, ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఇది అద్భుతమైన కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు చేపట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య మరియు దేవ వరప్రసాద్ పాల్గొని స్వయంగా అందరికీ వడ్డించి అందరితో కలిసి భోజనం చేశారు. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 60 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 అన్నా క్యాంటీన్లు, ఒకటి ముమ్మడివరంలో, గన్నవరంలో, రాజోలు నియోజకవర్గంలో కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. చాలా చాలా సంతోషం. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని దానాల్లో కంటే అన్నదానం మేలైందని మనందరికీ తెలుసు. దాన్ని మనం ఎంతో నమ్ముతాం. మన కోనసీమ వాసులు ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టకుండా పంపడానికి మనకు మనసు అవ్వదు. అలాంటిది కేవలం 5 రూపాయలకి ప్రతి ఒక్కరికి భోజనం అందాలి, అందులోనూ అది కూడా క్వాలిటీ ఫుడ్ అందాలి అన్న చంద్రబాబు నాయుడు గారి కళ రెండో విడతలో ఇది ఒకసారి మళ్ళీ నిరూపితమైందండి. ఈవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిటీ రైస్, కర్రీ, సాంబారు, పెరుగు, పచ్చడి ఇటువంటి మెన్యూతో అందరికీ మేము సప్లై చేయడం జరిగింది. వచ్చిన భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా కేవలం పొట్ట నిండడమే కాదు, మనసుతో హాయిగా నింపబడి వాళ్ళు అందరూ బయటికి వెళ్ళినప్పుడు మాకు నిజంగా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో మరి ముందుకు తీసుకురావడం మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ప్రభుత్వం చేయాలంటే మనం అందరం కూడా ప్రభుత్వానికి వెన్నుతోడుగా ఉండాలి. అలానే ఉంటూ సైనికుల్లా కష్టపడుతూ రేపు మొదటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ మనం మన ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటే కనుక ఇంకా మంచి పథకాలు అనేవి గవర్నమెంట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశపు హాల్లో కిషోరి వికాసంపై ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో బాలికల సాధికారత, భద్రత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి వర్చువల్ సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేశారు. కిషోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ కిషోరి వికాసం వేసవి సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహింపబడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్ పాల్గొని మాట్లాడుతూ కిషోరి వికాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీనియర్ కన్సల్టెంట్ నరసింహమూర్తి, యూనిసెఫ్ సీనియర్ కన్సల్టెంట్ మేరీ జాన్స్, పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. How to grow up with right masculinity, how to deal with his sisters, how to deal with his wife, how probable in the future, how to deal with his other members in the family, other members in the society. Definitely it will call for such kind of attention. Padala Charitable Trust is doing its own way a lot of work in this area, and I'm happy that district administration is supporting him, the trust. But definitely we all need to come together, especially the private schools యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కవర్ చేసుకోకపోతే హాఫ్ ద సొసైటీ, ఎస్పెషల్లీ ద ఎఫ్లుయెంట్ సొసైటీ ఇస్ గెటింగ్ ఎలిమినేటెడ్. అందుకోసమే పదే పదే ప్రైవేట్ యాజమాన్యాన్ని మేము కోరుతున్నది ఏంటంటే, మీరు అకాడమిక్స్ మీద ఎంత శ్రద్ధ పడుతున్నారో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్ గురించి కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉందండి. మీరు టాప్ స్కోరర్ మీ స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ బయటకు వస్తుండొచ్చు. అదే పిల్లవాడు రేపొద్దున ఒకరి మీద యాసిడ్ అటాక్ కానీ లేకపోతే పాక్సో కేసులో కానీ లేదా టీవీ కేసులో కానీ చేస్తే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది అనే దాని మీద ఈ వర్క్షాప్ ద్వారా మీకు అవగాహన కల్పించి మీ మేధో సంపత్తిని కొంత, అంటే ఆల్రెడీ మనిషికి మేధో సంపత్తి ఉంటుంది, దాన్ని మేల్కొల్పి మనం ఏం చేస్తే బాలికలు బాగా సమృద్ధిలోకి వస్తారు. మనకు తెలుసు బాలిక యొక్క అభ్యాసం అంటే స్త్రీ అభ్యాసం అంటే మొత్తం కుటుంబం బాగుపడుతుంది. పురుషుడైతే తనకు ఒక్కరికే ఉపయోగపడుతుంది, స్త్రీ అయితే పిల్లలు చూసుకుంటుంది. సో ఆ కుటుంబం మొత్తం బాగుపడడానికి స్త్రీ విద్య చాలా అవసరం.
దాంట్లో భాగంగా మీ అందరినీ అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిల యొక్క వికాసం కొరకు మీరంతా పనిచేస్తున్నారు అని చెప్పడానికి మీరు చాలా గర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ విద్య ఎటువంటిది అంటే మొదటి బడి పిల్లలకు అమ్మఒడి. సో అమ్మఒడిలో మొదట నవ్వడము, ఏడవడము, అదేవిధంగా చిన్న చిన్న మాటలు మాట్లాడము, నడవడము, ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నేర్చుకుంటారు. కూడా మనకి చాలా వరకు తండ్రిని చూసి కొన్ని పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. అమ్మను చూసి కొన్ని, తర్వాత తండ్రిని చూసి కొన్ని నేర్చుకుంటారు. సో ఆ తర్వాత టీచర్స్, ఇప్పట్లో టీచర్స్ అంటున్నాము, ఇంతకుముందు మనకు గురుకులాలు ఉండేవి కాబట్టి గురుకులం. సో ఈ విధంగా మన సమాజం మొదటి నుంచి కూడా మాతృదేవోభవ, ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. సో అటువంటి సంస్కారం మనం విద్య ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో మన విద్యలో సమగ్రమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. విధానంలో మార్పు అనేది మనం మాత్రం ఇప్పుడున్నటువంటి విద్యా విధానము లేకపోతే మనకు తెలిసినటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండడం ద్వారా మేమంతా ఇక్కడ కలిసి ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అంతా కలిసి ఉంటుంది. ఇప్పుడు దగ్గరైనాము. చూసుకుంటే ఒకరినొకరు చూసుకుంటే ఏర్పడేటువంటి ఆత్మకు. జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలు, నాయకులు దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న సమస్యలు, పార్టీ పరంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. KSCZ రైతుల భూములు రిజిస్ట్రేషన్ల విషయంలో రైతుల పక్షాన నిలబడి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను జనసేన పార్టీ నాయకులు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ KK, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పాల్గొన్నారు. ఏదో మాటకి అన్నారు, ఇది అవ్వదని ఆ రోజు చేస్తే ఇబ్బంది చేశారు. కొత్తపేట మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్న 64 మంది డ్వాక్రా యానిమేటర్లకు ఉచిత మొబైల్ ఫోన్లను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అనేక సంక్షేమ మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. SHG బ్యాంక్ లింకేజీ రుణాలు, శ్రీనిధి రుణాలు, ఉన్నతి వంటి పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి, అలాగే యాప్ల ద్వారా సర్వేలు నిర్వహించడం, సభ్యుల వివరాలు సేకరించడం, డేటా నిక్షిప్తం చేయడం వంటి పనులకు ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా యానిమేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అలాగే కొత్తపేట మండలంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు MSME ద్వారా అధిక మొత్తంలో బ్యాంక్ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది, డ్వాక్రా మహిళలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమానికి నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తరపు ప్రభుత్వ పరిపాలనలో అత్యున్నతమైన ఉన్నతమైన సేవలు అందించాలి. ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతిక యొక్క అవసరం చాలా పెరిగింది. టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. గతంలో 30 సంవత్సరాలకి వెళ్తే సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. STD ఫోన్ లేని రోజులు కూడా మేము చూసాం. మా వయసులో STD ఫోన్లు ఉండేవి కాదు, ట్రంక్ కాల్ బుక్ చేసుకునే వాళ్ళు. ఈనాడు సెల్ ఫోన్ నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి కూడా STD లేదు. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను. హైదరాబాద్లో అబిడ్స్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీద పళ్ళల మీద కూర్చుంటే 2 గంటలు పట్టేది కాల్ బుక్ చేసి మాట్లాడాలంటే ఆ రోజుల్లో. అటువంటి రోజుల నుంచి ఈనాడు టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిందంటే క్షణాల్లో సమాచారం ప్రపంచవ్యాప్తంగా అందించే గ్లోబల్ విలేజ్, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళాలన్నా క్షణాల్లో వార్తలు చేరుతూ ఉన్నాయి. ఫేస్బుక్ అవని, వాట్సాప్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ట్విట్టర్ అవని, థ్రెడ్స్ అవని, రీల్స్ అవని, రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల యొక్క
వాడకం, వినియోగం, గొప్పతనం ఈనాడు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే సేవలు కూడా పెరిగాయి. కంప్యూటర్లు గూడు పెడతాయా అన్నారు. కంప్యూటర్ల మీదే లక్షలాది కుటుంబాలు, కాసేపు ఆగితే బాగుంటుంది. ఈనాడు చాలా మంది లక్షలాది కుటుంబాలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుని అమెరికా లాంటి దేశాలకు కానీ, అమెరికా వెళ్ళి చూడగలమా లేదా నా తల్లిదండ్రులు అమెరికాకి ఎగిరిపోతూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అది దేనివల్ల సాధ్యం? టెక్నాలజీ. 94లో ఉద్యోగాలు లేవు, ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. ఉద్యోగం ఎదురుంటే చూడండి. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి చాలామంది ఖాళీగా ఉండి ఏ ఉద్యోగం లేని ఇబ్బందులు చూసేవాళ్ళు. అటువంటిది ఎప్పుడైతే కంప్యూటర్స్ వచ్చాయో, టెక్నాలజీ వస్తుందో, సెల్ ఫోన్ నెట్వర్క్ వచ్చిందో, సెల్ ఫోన్ కూడా అదే లేవారు. సెల్ ఫోన్ కూడా ఏంటి సెల్ ఫోన్ సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? ఆ వేళ కాల్ మాట్లాడాలి. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇన్కమింగ్ ఉండేది, అవుట్ గోయింగ్ కూడా ఉండేది కాదు. అవుట్ గోయింగ్ చాలా కొన్ని చోట్ల ఉండేవి కాదు, హైదరాబాద్లోనే పనిచేసాయి. అలాంటిది ఒక నిమిషం మాట్లాడాలంటే 50 రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో. అసలు ఈ సెల్ ఫోన్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయా అనుకున్నాం. కానీ ఈనాడు సామాన్యులు కాదు కదా, సెల్ ఫోన్ లేని జీవితం లేదు. భర్తతో ఇబ్బంది ఉన్నాడో లేడో మనకి అక్కర్లేదు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం మనం నిద్రపోయే పరిస్థితి లేదంటే మహిళలు అందరి పరిస్థితి అదే. పిల్లల కానించి పెద్దల కానించి ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుంటే, మా మనవడ కానించి నా దాకా సెల్ ఫోన్ చూస్తూనే కూర్చుంటున్నాం. మా భార్య ఉన్నా, మా పిల్లలు ఉన్నా, ఎవరైనా ఇంకో వేరే పనే ఉండట్లేదు. సెల్ ఫోన్ యొక్క అవసరం విధంగా సెల్ ఫోన్కి అలాగా ఆధారపడిపోయాం. అటువంటి పరిస్థితుల్లో బాబాలు ఆగమంటున్న వినియోగం చాలా అవసరం. సెల్ ఫోన్ మీకు ఎందుకు ఇస్తుందో ఎవరైనా చెప్పగలరా? ఇందులో వాళ్ళు ప్రభుత్వం ఇదివరకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. బస్టాండ్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ లాంఛనంగా ప్రారంభించిన సత్యానందరావు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన పేతకం శెట్టి గణబాబు. పిఠాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేపట్టిన కాకినాడ జిల్లా కలెక్టర్. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధానం, రోగులు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన హరీందర్ ప్రసాద్. అనకాపల్లిలో అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన పార్లమెంట్ సభ్యుడు. భీమునిగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే పీలాతో కలిసి ఆవిష్కరించిన సీఎం రమేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.